బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధోని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఒక పక్క ఈ ఈదురుగాలులు అనేవి అత్యధికంగా ఉన్న పరిస్థితి మాత్రం గోదావరి జిల్లాలో నెలకొంది. ఏదో వర్షాకాలం సీజన్లో భారీ వర్షాలు కురుస్తాయి, అదే సమయంలో ఈదురుగాలు వస్తాయి అన్న మాదిరిగా అయితే మాత్రం భారీ వర్షాలు భారీ గాలులకైతే మాత్రం ప్రజలు కాస్త ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఒక రకంగా చెప్పాలంటే మండుటి ఎండాకాలం ఏప్రిల్ మాసం అంటేనే ఏప్రిల్ మే అంటేనే భారీ వర్షాలు భారీ ఎండలు ప్రతి ఏటా కూడా ఉంటుంటున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏడాది మాత్రం వాతావరణ శాఖ తెలియజేసినట్లుగా భారీ వర్షం అయితే మాత్రం కురుస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ముఖ్యంగా గాలులు అనేవి చాలా విపరీతంగా ఉన్నాయి. నిజానికి ఓపెన్ ప్రాంతంలోకి వెళ్ళాలి అంటే ఈ గాలి దాడికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మాత్రం నెలకొన్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. అయితే ఈ గాలులు ప్రభావంతో ముఖ్యంగా మామిడి పంట రైతులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఒక నిజానికి చిరుజల్లులు కొన్నిసార్లు వర్షాలు కురిసినా ఒక్కొక్కసారి అయితే మాత్రం అధికంగా ఏకదాటిగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి మాత్రం గోదావరి జిల్లాలో నెలకొంది. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో ఏకదాటిగా ఈరోజు ఉదయం నుంచి కూడా వర్షం అత్యధికంగా కురిసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఏపీ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసిన పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. మరొక గోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ కావచ్చు, అదేవిధంగా రాజమండ్రి, ముఖ్యంగా అమలాపురం, కోనసీమ ఎక్కువగా అటవీ ప్రాంతం ఉంటుంది కాబట్టి అత్యధికంగా వర్షపాతం అనేది అక్కడ నమోదైన పరిస్థితి నెలకొంది. అటవీ ప్రాంతం గుండా కూడా భారీ వర్షం కురిసింది. మరొక కోటనందూరు సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో కాకినాడ రూరల్ ఉప్పాడ ప్రాంతంలో కూడా ఈ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా వర్షం అనేది అత్యధికంగా కురిసిన పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ఏది ఏమైనా ముఖ్యంగా ఒక విధంగా చూడాలంటే ఒక్కొక్క సమయంలో కాసిన ఎండ కూడా అత్యధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. దాదాపు గంట బాణుడి ప్రతాపం ఉన్న ఆ గంట సమయం కూడా అత్యధికంగా ఈ బాణుడి ప్రతాపం ఉంటుంది. దీంతో ఆ గంట సేపు కూడా ప్రజలు ఇబ్బంది పడుతుంది. తర్వాత ఉపశమనం పొంది వాతావరణంలో మార్పు, భారీ వర్షం కురవడం, ముఖ్యంగా గాలులు విడతంతో సేదీరుతున్నారు. నిజంగా ప్రజలకైతే మాత్రం మండుటెండలో ఈ వర్షాకాలం కాస్త ఉపశమనం అందిస్తారు. వాతావరణం చూసే ప్రయత్నం చేస్తుంది. దట్టమైన పూర్తిగా కమ్మేసుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి వాతావరణం దాదాపు అప్పుడే 2 రోజులుగా గత వర్ష మించి మరలా ఈ 2 రోజులుగా ఈ వర్షాలు అయితే మాత్రం భారీగా కురుస్తున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. మరొక 3 రోజులు ఇప్పటికే వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ కూడా తెలియజేసింది. ఏదైనా చక్కని వాతావరణంలో ప్రజలు కాస్త హాయిగా సేదీరుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈదురుగాలులకి అయితే మాత్రం రైతులకు అయితే మాత్రం ఒక రకంగా శాపంగా ఉందని చెప్పుకోవచ్చు. మామిడి రైతులు అంటే నిజానికి కోత కోసే క్రమం అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలో కోత కోసే క్రమంలో ఇబ్బందులు అయితే తప్పడం లేదు. మామిడికాయ నేల రాలుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అత్యధికంగా మామిడి పంట అనేది గోదావరి జిల్లాలో అత్యధికంగా పండిస్తూ ఉంటారు రైతులు. అనేక రకాల జాతి మామిడి అంతా కూడా పండుతూ ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఈ ఈదురుగాలుల కారణంగా అత్యధికంగా మామిడి పంట కూడా నష్టం వాటిల్లే పరిస్థితి మాత్రం కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఒక పక్క ఈ చల్లని వాతావరణంలో ప్రజలంతా కూడా సేదీరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది.